జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడిలో మృతుల సంఖ్య పెరుగుతుంది. ఉగ్రదాడిలో 27 మంది పర్యాటకులు మృతి చెందారు. మరో 20 మంది పర్యాటకుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అనంతనాగ్ జిల్లా పహల్గాంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ప్రఖ్యాత బైసరిన్ వ్యాలీ చూసేందుకు వచ్చిన పర్యాటకులపై కాల్పులు చేశారు. దాడికి పాల్పడింది తామేనని టీఆర్ఎఫ్ ప్రకటించింది. ఆర్మీ దుస్తుల్లో వచ్చి 7 ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు గుర్తించారు. సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఈ ఉగ్రదాడిని ఖండించారు. తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఫోన్లో మాట్లాడారు. అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ఘటనా స్థలాన్ని సందర్శించాలని కేంద్ర మంత్రికి సూచించారు. దీంతో ఆయన శ్రీనగర్కు వెళ్లారు. భద్రతా సంస్థలతో సమావేశమై శాంతి భద్రతలను సమీక్షిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా రాంబన్ పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకుని శ్రీనగర్కు చేరుకున్నారు. అధికారులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. ఉగ్రదాడిని జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తీవ్రంగా ఖండించారు. ఉగ్రదాడిని పిరికి పందల చర్యగా అభివర్ణించారు. దాడికి పాల్పడిన వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించారు. రైట్, ఈ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. ఈ ఉగ్రవాదుల కాల్పులో 27 మంది పర్యాటకులు దుర్మరణం చెందినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో టూరిస్టులపై ఉగ్రవాదులు దాడులకు పాల్పడినటువంటి సంగతి మనకు తెలిసిందే. దీంట్లో 7 ఉగ్రవాదులు ఆర్మీ డ్రెస్సుల్లో వేసుకొని వచ్చి ఒక్కసారిగా కాల్పులకు తెగబడినటువంటి పరిస్థితి. ఈ కాల్పుల్లో మొదట 3 మరణించినట్లు అధికారికంగా అధికారులు తెలిపినప్పటికీ తాజాగా 27 మంది టూరిస్టులు మృతి చెందినట్లుగా వెల్లడిస్తున్నారు. మరో 20 మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరొక బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాద దాడుల్లో హైదరాబాద్ కు సంబంధించినటువంటి ఐబీ అధికారి అక్కడ ఐబీ విధులు నిర్వహిస్తున్నటువంటి మనీష్ రంజన్ కూడా చనిపోయినట్టుగా అధికారికంగా గుర్తించారు. ప్రస్తుతానికి ఈ ఉగ్రవాద దాడికి సంబంధించి దేశవ్యాప్తంగా దీన్ని తీవ్రంగా రాజకీయ పార్టీలన్నీ కూడా ఖండిస్తున్నటువంటి నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే అక్కడికి దేశ హోంశాఖ మంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా చేరుకున్నారు. పూర్తి వివరాలన్నీ కూడా అడిగి తెలుసుకున్నారు. హై లెవెల్ మీటింగ్ ను అరేంజ్ చేశారు. ప్రస్తుతం ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి ఎట్లా జరిగింది, ఏం జరిగింది, ఎందుకు ఇట్లాంటి దారుణాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అసలు ప్రస్తుతానికి ఈ ఇన్సిడెంట్ కి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఒమర్ అబ్దుల్లాతో పాటు ఇతర వాళ్ళతో కూడా కలిసి మాట్లాడే పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి దాదాపుగా 20 మంది చనిపోయినట్టుగా అధికారికంగా సమాచారం వస్తున్నటువంటి నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం అయితే కనిపిస్తోంది. ఈ పహల్గాంలో టూరిస్టులపై జరిగినటువంటి దాడిపై జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా కూడా రెస్పాండ్ అయ్యారు. పర్యాటకుల దాడితో షాక్ గురయ్యానని, మృగాల్లాగా మారి దాడులకు పాల్పడడం అమానుషాలను కూడా సీఎం ఒమర్ అబ్దుల్లా చెప్పుకొచ్చారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపినటువంటి నేపథ్యంలో పహల్గాంలో పర్యాటకులపై జరిగినటువంటి దాడి పిరికి పొందిన చర్య అని కూడా అక్కడ ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ పలు రాజకీయ పార్టీలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దాడులకు పాల్పడిన వారిని
కఠినంగా శిక్షించాలని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రశాంతంగా ఉన్నారు అనుకునేటువంటి సందర్భంలో ఇటువంటి దాడులు జరగడం పూర్తిగా అత్యంత హేయమైనటువంటి చర్య అని చెప్తున్నారు. మనీష్ రంజన్ ఐబీ ఆఫీసర్ అని ఆయన గత కొంతకాలంగా హైదరాబాద్ లో రిక్రూట్ అయినటువంటి ఐపీఎస్ ఆఫీసర్. ఆయన ఐబీలో పనిచేస్తున్నారు. డిప్యూటేషన్ మీద ప్రస్తుతానికి జమ్మూ కాశ్మీర్ లో తన విధులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ పాల్గాలో జరిగినటువంటి ఈ ఆర్మీ దుస్తుల్లో వచ్చినటువంటి టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో దీనిపైన ప్రస్తుతానికి పూర్తిగా దానిపైన విచారణ కొనసాగుతోంది. ఇప్పుడు ఈ దాడి జరిపి వాళ్ళు ఎక్కువ దూరం వెళ్లేటువంటి అవకాశం లేదు కాబట్టి మొత్తం ఇంత పెద్ద ఎత్తున ఇట్లాంటి చర్యకు పాల్పడేటువంటి వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. క్రూర మృగాల లాగా మారి అక్కడికి వచ్చినటువంటి పర్యాటకులపైన విచక్షణరహితంగా కాల్పులు జరిపి పారిపోయినటువంటి ఆర్మీ దుస్తుల్లో వచ్చినటువంటి టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్ని రోజులుగా దీనిపైన రెక్కి నిర్వహిస్తున్నారు, అసలు దీనికి సహకరించినటువంటి వారు ఎవరు, దాడి చేసినటువంటి వారు ఎక్కడి ఏ గ్రూప్ సంబంధించినటువంటి టెర్రరిస్టులు అనేటువంటిది కూడా ఎంక్వైరీ కొనసాగుతుంది. ప్రస్తుతానికి జమ్మూ కాశ్మీర్ లో అత్యంత హై లెవెల్ కమిటీ సమావేశం కొనసాగుతోంది. అమిత్ షా కొద్దిసేపటి క్రితమే జమ్మూ కాశ్మీర్ చేరుకున్నారు. ఒమర్ అబ్దుల్లా ఆయన ఎయిర్పోర్ట్ కు వచ్చి రిసీవ్ చేసుకున్నారు. ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి జాతీయ భద్రతా మండలిలోని సభ్యులందరూ కూడా అక్కడ చేరుకొని అమిత్ షాతో ఈ విషయాలన్నీ కూడా డిస్కస్ చేస్తున్నారు. ఆ హై లెవెల్ కమిటీ మీటింగ్ తర్వాత దీనిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. చనిపోయినటువంటి ఎవరైతే పర్యాటకులారో వారందరికీ సంబంధించి డీటెయిల్స్ కనుక్కుంటున్నారు. ఎక్కువగా సమ్మర్ హాలిడేస్ కావడంతో జమ్మూ కాశ్మీర్ లో ఇప్పుడిప్పుడే కొంత సాధారణమైనటువంటి పరిస్థితులు నెలకొంటున్నటువంటి నేపథ్యంలో చాలా మంది దేశంలోనటువంటి వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులందరూ కూడా అక్కడ చేరుకొని ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఉన్నటువంటి సందర్భంలో మృగాల్లాగా బయటికి వచ్చి ఆర్మీ దుస్తుల్లో ధరించినటువంటి వ్యక్తులు ఆ ఇండియన్ ఆర్మీ అని వాళ్ళు చూసుకునే లోపే కాల్పులకు తెగబడడంతో అక్కడిక్కడే చనిపోయినటువంటి పరిస్థితి. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. మృతుల సంఖ్య పెరిగితే ఇంకా ఎంతమంది చనిపోయారు ఏంటి అనేటువంటి కూడా క్లారిటీ వస్తుంది. ప్రస్తుతానికైతే 20 మంది చనిపోయారు, 27 మంది తీవ్ర గాయాలతో అక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతుంది. వారికి మెరుగైన చికిత్స కోసం మరికొంతమందిని ఢిల్లీకి ప్రత్యేక విమానంలో తరలించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. దీని తర్వాత ఇప్పుడు దారి తెగబడ్డటువంటి వారు ఎక్కడి నుంచి వచ్చారు, అక్కడ ఎవరు వీళ్ళకి సహకరిస్తున్నారు, ఈ గ్రూప్ కు సంబంధించినటువంటి టెర్రరిస్ట్ సంస్థ ఎటువంటిది అనేటువంటి దానిపైన మాత్రం పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రతీక్ష. రైట్ భాస్కర్.